హలో అండి. ఎన్ఎస్ కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. నేను నసీం. ఈరోజు నేను పప్పులో ఆవాకు టమాటా వేసి చేస్తున్నాను. మీకు చూపించడానికని ఇంకా కట్ చేసుకోలేదు. ఆవాకండి ఇది. పైన టెర్రస్లో 2 మొక్కలు వచ్చినాయి పెద్దవి. అది పాలినేషన్కి ఉంటుందని అలా వదిలేసాను. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కదా, దానికి ఆవాలు కూడా వచ్చినాయి. అవి ఎండిపోయినాక మళ్ళీ తీసి వేరే కుండీలో వేసాను. అవి వచ్చినాయండి ఇలా చిన్నగా. ఇంకా ఎక్కువ అయితే మళ్ళీ బాగుండదని చెప్పి చిన్నగా ఉన్నప్పుడే తెంపేసి పప్పులో వేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ పప్పు. దీనిలోకి ఒక కట్ట అంత ఉంటుంది ఇది ఆవాకు, ఇంకా 2 టమాటాలు పెద్దవి, కొంచెం చింతపండు, ఇంకా ఉల్లిగడ్డ, 2 పెద్ద ఇవి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా ఉప్పు, కారం, పసుపు కూడా మామూలుగా నార్మల్గా అందరూ ఎలా వేసుకుంటారో అలానే తగినంత. ఇదిగోనండి తరిగి పెట్టుకున్నాను ఆవాకు. తరిగిన తర్వాత ఇంత అయింది. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. నేను ఒక కట్ట అంతా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పప్పు ఒక చిన్న గ్లాస్ అండి ఇది నానబెట్టుకున్నాను. ఫస్టే కడిగి దీనిలో ఈ ఆకు, ఈ టమాటాలు అన్నీ వేసేసుకోవాలండి. దీనిలోనే కుక్కర్లో పెట్టుకున్నాను నేను ఈ పప్పు. కొంచెం చింతపండు, తర్వాత ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఇవన్నీ దీనిలో వేసేసుకోవాలి. కొత్తిమీర ఉడికిన తర్వాత దిప్పుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. ఇది వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా అందుకని కొంచెం తగ్గిస్తున్నాను. కారం కూడా 1/2 స్పూన్ వేసేసుకొని దింపిన తర్వాత ఉడికిన తర్వాత వేసుకొని మెతుక్కోవాలండి. తర్వాత తురిగమాత వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ పప్పు, ట్రై చేయండి ఒకసారి. పప్పు ఉడికిందండి, తిరగమూత వేసుకుంటున్నాను. తిరగమూతకి నార్మల్గానే ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం 4 రెబ్బలు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అది వేడిగా అయినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చాలా ఈజీ అండి ఇది చేయడం. మొత్తం కలిపి కుక్కర్లో పెట్టుకోవడం, ఆ తర్వాత ఉడికినాక మెత్తుకొని పప్పు గుత్తితో తిరగమూత పెట్టుకోవడం అంతే. లాస్ట్కి కొత్తిమీర జల్లేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోనండి, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్ వేడి కావాలండి. అయినాక ఎండుమిరపకాయలు, ఒక్క ఎండుమిరపకాయ ఇది పెద్దది, ఎక్కువ కూడా అవసరం లేదు. పచ్చిమిరపకాయలను ఎండు కారం వేసుకున్నాం కదా, కారపొడి, ఎండుమిరపకాయలు వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి, అన్నీ ఒకేసారి వేసుకోవద్దు. కొన్ని మాడిపోతాయి, కొన్ని ఏమో అసలు ఉడకవు. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగైనాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ముందే వేసేసుకుంటే మనం చేతి మీద చిల్లుతాయి అవి ఆవాలు. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తున్నానండి, దంచుకొని పెట్టుకున్నాను కదా, ఆ వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఇవి కూడా ఎర్రగైనాక వేస్తాను. ఆవాలు, జీలకర్ర కొంచెం ఎర్రగైనాక.
ఉల్లిపాయ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకుంటే ఆవాలు చిట్పట్లాడవండి. కొంచెం ఎర్రగైనాక వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. నాకు ఎప్పుడు ఉప్పులో కడిగి ఆరబెట్టుకోవటం అలవాటండి. అలా ఆరబెట్టుకున్నాను. చిన్న ముక్కలు చేసేసుకున్నాను. ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చిందండి. టెర్రస్లో ఉంది కానీ ఇంకా చిన్నగా లేతగా ఉంది ఆకు. ఇప్పుడే వస్తుంది. బాగా వచ్చింది కానీ మరి లేతగా ఉంది ఆకు, అందుకని తీయలేదు. అదైతే డైరెక్ట్గా కొంచెం కడిగేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం మందులు వేయం కదా, కెమికల్స్ ఏమి ఉండవు. అయిపోయిందండి. ఇలా ఎర్రగా అయినాక కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అరుగుదలకు బాగా పనికొస్తుంది ఇది. ఇదిగోండి, మెతుక్కొని తిరుమూత వేసుకున్నాను దీనిలో. దీని మీద కొంచెం కొత్తిమీర జల్లి సన్నగా తరుక్కున్నానండి కొత్తిమీర. ఇది కూడా కొంచెం కలిపేసుకుంటే బాగుంటుంది. వేడిగా ఉంది కదా పప్పు, చాలా బాగుంటుంది. తినేటప్పుడు కలిపేసుకోవటమే. స్మెల్ బాగుందండి, చాలా బాగుంది. రుచిగా కూడా ఉంది. కొంచెం టేస్ట్ చూశాను నేను, ఉప్పు కారం చాలా బాగుంది. ఇలా మీరు కూడా చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేను స్టార్ట్ చేశానండి యూట్యూబ్. ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.